beating of the heart and the arm muscle. It was a way of making me feel that they were a part of me. ఆ మనిషిని చూస్తే మంచివాళ్ళలా కనిపిస్తాడు. నవ్వుతూ మాట్లాడతాడు. పొలైట్ గా ఉంటాడు. కానీ ఆ నవ్వు వెనకాల ఒక మాన్స్టర్ దాగున్నాడు. మనకు ఎవరన్నా ఇష్టమైతే ఏం చేస్తాం? వాళ్ళ మీద ప్రేమను చూపిస్తాం. కానీ జెఫ్రీ డామర్ అనే సీరియల్ కిల్లర్ మాత్రం వాళ్ళ గుండెని, కండరాల్ని తిని వాళ్ళు తనలోనే ఉన్నారు అనుకునేవాడు. ప్రతి మనిషిని ప్రేమ, స్నేహం మార్చేస్తాయి. కానీ జెఫ్రీ డామర్ ని మార్చింది మాత్రం ఒక అంధకారం. తన లోన్లీనెస్, తన ఆసక్తులు చివరికి అతనిని నరభోజినిగా మార్చాయి. ఒక్కొక్క మర్డర్తో తన మనసులో ఉన్న మాన్స్టర్నే బయటికి వచ్చాడు. ఇలా 13 ఏళ్లు క్రైమ్ చేసుకుంటూ ఎవరికి దొరకకుండా 17 మందిని చంపాడు. అస్సలు జెఫ్రీ డామర్ ఎవరు? సీరియల్ కిల్లర్ గా ఎలా అయ్యాడు? మే 21, 1960 యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న మిల్వాకీ అనే చిన్న సిటీలో లియోనెల్ డామర్ జాయిస్ డామర్ కి జన్మించాడు. లియోనెల్ ఒక కెమిస్ట్రీ రీసెర్చర్, జాయిస్ ఒక టైపింగ్ మిషన్ ఇన్స్ట్రక్టర్ గా పనిచేసేవాళ్ళు. వీళ్ళది చిన్న ఫ్యామిలీ అయినా ఎప్పుడు గొడవ పడేవారు. లియోనెల్ తన రీసెర్చ్ లో ఎప్పుడు బిజీగా ఉండేవాడు. కానీ జోయిస్ ఎప్పుడు టెన్షన్, డిప్రెషన్ లో ఉండేది. లియోనెల్ ఎప్పుడు తనతోనే ఉండాలని కోరుకునేది. వీళ్ళిద్దరి మధ్యలో జెఫ్రీ డిస్టర్బ్ అయ్యేవాడు. కానీ జెఫ్రీ డామర్ చిన్నప్పుడు చాలా ఎనర్జెటిక్ గా, చలాకీగా ఉండేవాడు. కానీ తన 4వ ఏట ఒక సర్జరీ వల్ల చాలా డిస్టర్బ్ అయ్యాడు. అప్పటి నుండి అందరితో తక్కువగా మాట్లాడేవాడు. లియోనెల్ రీసెర్చ్ కోసం ఎనిమల్స్ నుంచి బోన్స్ తీస్తుంటే ఆసక్తిగా చూసేవాడు జెఫ్రీ. అప్పటి నుంచి చనిపోయిన జంతువులు కనబడితే వాటిని తీసుకొని వచ్చి వాటి బోన్స్ ని తీసి వాటితో ఆడుకునేవాడు. ఇది అతని హాబీగా అయిపోయింది. అలాగే ఆ బోన్స్ ఎలా స్మెల్ రాకుండా దాచిపెట్టాలనేది లియోనెల్ని అడిగి తెలుసుకునేవాడు. జెఫ్రీ తన 14వ ఏటనే తాగడానికి, స్మోకింగ్ కి అలవాటు పడతాడు. చివరికి స్కూల్ కి కూడా ఆల్కహాల్ తీసుకుని పోయేవాడు. తన ఫ్రెండ్స్ అడిగితే ఇది నా మెడిసిన్ అనేవాడు. జెఫ్రీ స్కూల్లో చాలా తెలివిగా వివరించేవాడు. కానీ మార్క్స్ మాత్రం యావరేజ్ గా వచ్చేవి. జెఫ్రీ తన యుక్త వయసు వచ్చాక తాను ఒక గే అని గ్రహిస్తాడు. అలాగే తాను దానితో పాటు తన మైండ్ లో ఒక డార్క్ థాట్ ఉండేది. ఇష్టమైన వాళ్ళని తన దగ్గరే పర్మనెంట్ గా ఉంచుకోవాలని. ఆ క్రమంలో జెఫ్రీ ఒక జాగర్ ని చూసి అట్రాక్ట్ అవుతాడు. సో అతన్ని చంపి తన బాడీని సెక్సువల్ గా యూజ్ చేద్దామని అనుకుంటాడు. కానీ జాగర్ మీద ప్లాన్ విఫలమైతుంది. ఒకరోజు జెఫ్రీ మదర్ అయిన జాయిస్ వేరే సంబంధం పెట్టుకుందని తెలిసి జెఫ్రీ పేరెంట్స్ విడిపోతారు. దాంతో జెఫ్రీ ఇంకా డిస్టర్బ్ అవుతాడు. ఓహియోలో జరుగుతున్న ఒక రాక్ కాన్సర్ట్ కి జెఫ్రీ బండిలో పోతుంటాడు. దారిలో స్టీవెన్ హిక్స్ అనే ఒక 18 ఏళ్ల అబ్బాయి లిఫ్ట్ అడుగుతాడు. అతని చెస్ట్ మజిల్స్ ని చూసి అట్రాక్ట్ అయ్యి తనని ఎక్కించుకొని తనకి బీర్ ఇప్పిస్తానని చెప్పి తన ఇంటికి ఇన్వైట్ చేస్తాడు. అక్కడికి పోయాక స్టీవెన్ అమ్మాయిల గురించి మాట్లాడతాడు. అది నచ్చని జెఫ్రీ 4.5 kgs ఉన్న డంబెల్ తీసుకొని స్టీవెన్ తలకి 3 సార్లు కొట్టి స్టీవెన్ ని చంపి ఆ తర్వాత జెఫ్రీ తన కామకాంక్షను తీర్చుకొని స్టీవెన్ బాడీని కట్ చేసి బాడీని ఒక గ్రేవ్ యార్డ్ లో కాలుస్తాడు. తర్వాత రోజు బోన్స్ ని ఒక హ్యామర్ తో కొట్టి బాత్రూమ్ టాయిలెట్ లో వేసి ఫ్లెష్ చేస్తాడు. అలాగే స్టీవెన్ మెడలో ఉన్న నెక్లెస్, అతన్ని చంపడానికి వాడిన కత్తి దగ్గరలో ఉన్న కుటహోగా అనే రివర్ లో పాడేశాడు. మర్డర్ తర్వాత జెఫ్రీలో టెన్షన్ లేదు, భయం లేదు, నార్మల్ గా జీవించేస్తాడు. మర్డర్ జరిగిన 6 వారాల తర్వాత జెఫ్రీ ఫాదర్ అయిన లియోనెల్ జెఫ్రీని చూసేకి ఇంటికి వస్తాడు. వచ్చి అక్కడున్న ఎంటీ బాటిల్స్ ని చూసి తర్వాత జెఫ్రీని యుఎస్మి ఆర్మీ మెడికల్ క్యాంప్ లో జాయిన్ చేస్తాడు. కానీ జెఫ్రీ అక్కడ కూడా ఆల్కహాలిక్ తాగేవాడు. 3 నెలల్లోనే అతను ఆర్మీకి అన్సూటబుల్ అని యుఎస్ఏ ఆర్మీ డిశ్చార్జ్ చేసింది. ఆ తర్వాత తన ముఖం తన ఫాదర్ కి చూపియలేనని ఫ్లోరిడాకి వెళ్లి అక్కడ హోటల్లో జాబ్ చేశాడు. కానీ అక్కడ శాలరీ మొత్తం ఆల్కహాల్ మీద ఖర్చు పెట్టేవాడు. తర్వాత అక్కడ ఉండలేక తన ఫాదర్ దగ్గరికి ఓహియోకి తిరిగి వచ్చేసాడు. కానీ అక్కడ కూడా తాగడం మానలేదు. 2 సార్లు పోలీస్ స్టేషన్ లో కూడా వేస్తారు. చివరికి జెఫ్రీని వెస్ట్ అలీసేలో ఉన్న తన గ్రాండ్ మదర్ దగ్గరికి పంపిస్తారు. అక్కడ ఒక బ్లడ్ ప్లాస్మా సెంటర్ లో వర్క్ చేస్తాడు. ఆల్కహాల్ తాగుతున్నా గానీ వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గర సైలెంట్ గా ఉండేవాడు. కానీ ఒక రోజు పబ్లిక్ లో నేకుడుగా ఇండీసెంట్ బిహేవియర్ చేస్తాడు. అది తెలిసినా ఆ జాబ్ నుంచి తీసేస్తారు. చివరికి ఒక చాక్లెట్ కంపెనీలో మిక్సర్ గా పనిచేస్తాడు. అక్కడ ఒక గే బాత్ హౌసెస్ కి అలవాటు అవుతాడు. అక్కడ నుంచి అబ్బాయిల్ని తీసుకొని పోయి స్లీప్ పిల్స్ ఇచ్చి వాళ్ళు నిద్రపోయాక తన కామాన్ని తీర్చుకునేవాడు. ఆ క్రమంలో తువోమి అనే 25 years ఓల్డ్ అబ్బాయి బార్ లో పరిచయం అవుతాడు. అతను ఒక రూమ్ లోకి తీసుకెళ్లి ఆ రాత్రి అతన్ని కూడా చంపి అతని బాడీని పీసెస్ గా కట్ చేసి స్కల్ ని తనతో పాటు ఫ్రిడ్జ్ లో దాచుకొని తనకి కావాల్సినప్పుడల్లా వాటిని వాడేవాడు. ఇలా ఒకరు ఇద్దరు కాదు, 17 మందిని చంపేశాడు. అలా చంపిన స్కల్స్ ని ఫ్రిడ్జ్ లో ఇంకా ఒక డ్రమ్ లో పెట్టేవాడు. 22 July 1991 జెఫ్రీ ఒక ముగ్గురు దగ్గరికి వెళ్లి $100 ఆఫర్ చేస్తూ తనతో పాటు వచ్చి మోడలింగ్ ఫోటోస్ లో పాల్గొనాలని, అలాగే బీర్ ఫ్రీగా ఇస్తానని చెప్తాడు. దానికి ట్రేసీ ఎడ్వర్డ్ అనే ఒక 32 years అతను ఒప్పుకొని వెళ్తాడు. ఎడ్వర్డ్ ఇంటికి ఎంటర్ అవ్వగానే హైడ్రాలిక్ యాసిడ్ ని గమనిస్తాడు. ఎందుకనగా బ్రిక్స్ ని క్లీన్ చేసే కానీ జెఫ్రీ సమాధానం ఇస్తాడు. జెఫ్రీ చిన్నగా మాట్లాడుతూ ఎడ్వర్డ్ ని తిరగమంటాడు. ఎడ్వర్డ్ తిరగగా ఒక చేతికి హ్యాండ్ కప్ వేస్తాడు. వెంటనే ఎడ్వర్డ్ ఏం జరుగుతుందని అడిగినా జెఫ్రీ ఏం మాట్లాడు. తర్వాత ఎడ్వర్డ్ ని బెడ్రూమ్ లోకి తీసుకెళ్తాడు. ఎడ్వర్డ్ అక్కడున్న న్యూడ్ ఫొటోస్ ని చూస్తాడు. అలాగే VCR లో ద ఎక్సోర్సిస్ట్ 3 అనే వీడియో టైప్ రన్ అవుతుంటుంది. ఇంకా పక్కనే ఉన్న ఒక బ్లూ డ్రమ్ ని గమనిస్తాడు. అంతలోనే జెఫ్రీ ఒక నైఫ్
తీసుకొని తనని న్యూడ్ ఫొటోస్ తీసుకుంటానని చెప్తాడు. అంత అర్థమైన ఎడ్వర్డ్ తన హ్యాండ్ కఫ్ తీసేస్తే తను కోఆపరేట్ చేస్తానని చెప్తాడు. కానీ జెఫ్రీ ఎడ్వర్డ్ హార్ట్ దగ్గరికి వెళ్లి హార్ట్ బీట్ చూసి నీ హార్ట్ ని తినేస్తానని చెప్తాడు. వెంటనే ఎడ్వర్డ్ నీ ఫ్రెండ్ నేను ఎక్కడికి పారిపోనని బాత్రూమ్ యూజ్ చేస్తానని చెప్పి బాత్రూమ్ లోకి వెళ్లి జెఫ్రీ కాన్సన్ట్రేషన్ తప్పే వరకు చూసి ఎడ్వర్డ్ జెఫ్రీ ఫేస్ మీద గుద్ది అక్కడి నుంచి పారిపోతాడు. అక్కడి నుంచి రాత్రి 11:30 మిల్వాకీ పోలీస్ ఆఫీస్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తాడు. అక్కడున్న రోబోట్ రోత్ అండ్ రోల్ఫ్ మిల్లర్ అనే ఆఫీసర్లు ఎడ్వర్డ్ యొక్క హ్యాండ్ కఫ్ నోటీస్ చేసి చెక్ చేసి జెఫ్రీ అపార్ట్మెంట్ కి వెళ్తారు. అక్కడ ఫ్రిడ్జ్ లో ఉన్న స్కల్స్ ని చూసి బ్లూ డ్రమ్ లో ఉన్న బోన్స్ బాడీ పార్ట్స్ చూసి ఆశ్చర్యపోయి జెఫ్రీని అరెస్ట్ చేస్తారు. పోలీస్ ఇంట్రాగేషన్ లో జెఫ్రీ వాళ్ళు తనకు నచ్చి వాళ్ళ బాడీ పార్ట్స్ తింటే వాళ్ళు పర్మనెంట్ గా నాతోనే ఉంటారని చెప్పాడు. అలాగే నేను వాళ్ళకు ఒక ఆబ్జెక్ట్ గా చూసేవాడిని, అందుకే ఇవన్నీ చేయగలిగానని చెప్పాడు. ఇది విన్న కోర్టు జెఫ్రీకి 941 ఏళ్ల జైలు శిక్ష చేశారు. అంటే తన జీవితాంతం ప్రిజన్ లో ఉండేలాగా. 28 నవంబర్ 1994 జెఫ్రీని ఇంకో ఇద్దరు ఖైదీల్ని జెస్సీ ఆండర్సన్, క్రిస్టోఫర్ స్కావియర్ ని అసైన్ వర్క్ కోసం సెల్ లో నుంచి బయటకు వదిలారు. కానీ వీళ్ళు ముగ్గురు ప్రిజన్ జిమ్ లోకి వెళ్లి 20 మినిట్స్ అయినా రారు. తర్వాత స్కావియర్ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళని చంపాను, దేవుడు చేయమన్నాడు అని చెప్తాడు. పోలీసులు వెళ్లి చూడగా అక్కడ వాళ్ళిద్దరి హెడ్స్ డంబుల్స్ తో కొట్టి ఉంటుంది. వాళ్ళిద్దరిని హాస్పిటల్ తీసుకొని వెళ్తుండగా చనిపోతారు. తర్వాత స్కావియర్ కి లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ వేస్తారు. ఇలా జెఫ్రీ 13 సంవత్సరాల వరకు ఎవరికి తెలియకుండా ఒక మాన్సర్ లాగా జీవించాడు. కానీ చివరికి ఇలా చనిపోయాడు. ఇలాంటి రియల్ లైఫ్ ట్రూ క్రైమ్ స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక షాకింగ్ స్టోరీస్ తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే క్యూరియస్, స్టే సేఫ్.